బొగడా బైబిల్. బొగడా బైబిల్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. దేవుణ్ణి నేను రుచి చూసి తెలుసుకున్నాను. అంటే అదే లంజల పుస్తకం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బొక్కడా బైబిల్. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతకు నువ్వే తెలుసుకుంటావు. తూర్పు గోదావరి జిల్లా ఎవరి జిల్లా? తెలీదురా. తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? క్రైస్తవుల జిల్లా. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే. గుంటూరు ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. బాపట్ల ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. ఆగిపోయా అరు పైన వాళ్ళు మాకు డిస్టర్బెన్స్ చేస్తున్నారని చెప్పాను ప్రభట్ గారు. అవును. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అయితే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారని చెప్పారు. మీరు ఖాళీ చేసి వెళ్ళిపోదాం చెప్పానా? ఖాళీ చేసి వెళ్ళిపోయారు ప్రాపర్టీ. అయితే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారని చెప్పారు. మీరు ఖాళీ చేసి వెళ్ళిపోదాం చెప్పానా? ఖాళీ చేసి వెళ్ళిపోయారు ప్రాపర్టీ. ఖాళీ చేసి మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. నాలుక అలా బయటికి వెళ్ళబెట్టి అలా గుడ్లు తిరిగిపోయి చనిపోయినట్టు బెడ్ మీద. చనిపోయిన శవాన్ని తీసుకుపోయి ఎక్కడేస్తారండి? శవాల కొట్లో వేసారు. అందులో తప్పే ఉంది. ఆ శవాల కొట్లో వేసినప్పుడు నాకు దేవుడు ఇలా తెల్లటి వస్త్రాలు వేసుకుని జుట్టు ఇక్కడ ఇలా పెట్టుకొని, నాకు కళ్ళకు కనపడుతుంది ఆయన పరలోకం నుంచి ఆకాశము నుండి దిగి వచ్చింది నేను చూశాను. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నా దగ్గరకు వచ్చి ఒక ఇండిషన్ అండి, ఇంతలా వుడ్ ఉందండి, తెల్ల మందు, ఇంత పొడుగు చిరంజీవి ఉంది, దానికి ఇలా వేస్తుంటే నేను చూశాను. ఇలా వేసి నన్ను ఇట్లా పండుకున్న దాన్ని ఇట్లా పొర్లిచ్చి మందంతా ఎక్కించింది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఇలా అని నన్ను ఇలా వెనక చేయబెట్టి ఇలా లేపి కూర్చొని పెట్టిండు. దేవునికి మహిమ, హల్లెలూయా. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. చనిపోయారు, మీ ఆత్మ పరలోకం వెళ్ళింది. యేసు ప్రభు వచ్చి మీకు ఇంజెక్షన్ వేసి లేచి కూర్చోబెట్టాడు. ఈ బుర్ర తక్కువ గొర్రె పెట్టాలని నువ్వే కాపాడుదువుగా. మా వాళ్ళు R15 కొన్నారు కొత్తది. మంచిది. ఇద్దరం రేస్ పెట్టుకుని వెళ్తున్నాం. ఈ లోపల కరెక్ట్ గా చిన్న వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా వాడు 100-120 ఉన్నాడు, నేను 100-120 ఉన్నాను. ఏం జరిగింది? సో CBCకి గేర్లు కింద నుంచి పైకి అయ్యాయి, పై నుంచి నొక్కటంగా. సో నా కాలు ఎప్పుడు కిందే ఉండేది. అయన్నొద్దు, పాయింట్ కి రా. కరెక్ట్ గా చిన్న వాళ్ళ దగ్గర కారు గొద్దటం బైక్ తో పాటు ఎగిరి పడ్డాను. నా కాలు ఆ గేర్ దాంట్లో ఇరుక్కుపోయి బండితో పాటు కాలు వెళ్ళిపోయింది. నేను ఒక పక్క వచ్చాను. ఏమిటండి మీరు మాట్లాడేది? లెగ్స్ చూస్తే నా లెఫ్ట్ లెగ్ కనిపించట్లా. నాకు అర్థం కాలేదు సార్. ఒక్కవేళ నా కాలు గనక బాగైతే ఇక నేను నీ సేవ చేయటం ఎవ్వడు ఆపలేడు ప్రభు అని ఆ రోజు తీర్మానం చేసుకున్నా. కథ ఇంకా అవలా, చెప్పు. 1 ఇంచు పెద్దదవలా, 1 ఇంచు చిన్నదవలా, ఎగ్జాక్ట్ గా దేవుడు ఈ రోజు నన్ను మీ అందరి ముందు నిలబెట్టాడు. నా కాళ్ళు నాకు తిరిగి దేవుడు స్వస్థపరిచాడు. నేను చూపిస్తా. అరే నిన్ను నమ్మితే